ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచుల పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి మాజీ సర్పంచులు యత్నించారు. రేవంత్ ఇంటి వైపు తీసుకొచ్చిన మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారిపై జులుం చేశారు. అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం అయితే మాజీ సర్పంచుల పోరాటం అయితే కొనసాగుతోంది. అందులో భాగంగానే మాజీ సర్పంచులైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధురా, ఏదైతే జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని మాజీ సర్పంచ్లు ఇవాళ ముట్టడించారు. ఏదైతే తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఇవాళ మాజీ సర్పంచులు సీఎం ఇంటిని అయితే ముట్టడించిన పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా చూసినట్టయితే పెండింగ్ బిల్లుల విడుదల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మాజీ సర్పంచులు ఇవాళ జూబ్లీహిల్స్ వచ్చి ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. అటు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు అయితే అక్కడ చేశారు. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో జూబ్లీహిల్స్ లో అయితే మాజీ సర్పంచ్లు నినాదాలతో హోరెత్తించారు. దీంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులకు మాజీ సర్పంచులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. నిరసన తెలుపుతున్న సర్పంచులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి మధుర నగర్ పిఎస్ కి తరలించిన పరిస్థితి ఉంది. పోలీసులకు మరియు అటు సర్పంచులకు కాస్త వాగ్వాదం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తాము అడిగేది మా పెండింగ్ బకాయిలు చెల్లించాలని అడుగుతున్న తప్ప మేము అడిగేది ఏం లేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 32 నుంచి 33 నెలలు గడుస్తుంది. ఇంకా బిల్లులు విడుదల కావడం లేదని సర్పంచ్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే మంత్రులకు ఉన్నతాధికారులకు ప్రజాభవన్ లో పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన రాలేదని మాజీ సర్పంచ్లు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే గ్రామాల్లో తాము అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేశాము, ప్రజలకు సౌలభ్యం ఉండేలా వర్కులు చేశాము, ప్రజలు బాగుండాలనే వర్కులు చేశాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కక్షపూరితంగానే బిల్లులు చెల్లించడం లేదని ప్రధానంగా మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన అని అధికారంలోకి వచ్చి ప్రస్తుతం పోలీసు పాలన ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నారని ప్రభుత్వం తీరుపై అయితే మండిపడ్డారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఇదే ముఖ్యమంత్రి అప్పటి పిసిసి హోదాలో ఉండి సర్పంచుల సమస్యలు పెండింగ్ బకాయిలను వచ్చిన 100 రోజులనే పరిష్కరిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు విస్మరించారని సర్పంచులు అయితే తప్పుపడుతున్నారు. ఏదైతే తాము చేసిన పనులకు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు, తాము బీఆర్ఎస్ సర్పంచులమే అని మాకు బిల్లులు ఇవ్వడం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కేవలం కక్షపూరితంగానే రేవంత్ రెడ్డి సర్కారు తమపై బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి ఎన్నిసార్లు మంత్రులను కలిశాము, అధికారులను కలిశాము, ఇప్పటికి బిల్లులు రాక అటు సర్పంచులు ఆత్మహత్యలు గిట్ట చేసుకున్న పరిస్థితి ఉంది. సర్పంచులు చనిపోతున్నారు బిల్లులు చెల్లించకపోవడంతో. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ బిల్లులు చెల్లించాలని ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ముట్టడి నేపథ్యం భారీగా పోలీసులు మోహరించారు. వారిని ఇంటి ఏదైతే జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి వైపు వెళ్లకుండా పోలీసులు పెద్దమ్మ తల్లి గేట్ వద్దనే వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి మధుర నగర్ పిఎస్ కి తరలించారు. దీంతో పోలీసులకు అటు సర్పంచులకు తీవ్ర వాగ్వాదం అయిన చోటు చేస్తుంది. వాళ్ళు ప్రభుత్వానికి ఒకటే అల్టిమేటం చేశారు, ఎన్ని రోజులు మేము వేసి చూడాలి, మా నిధులు మాకు ఇవ్వండి, మేము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాము, కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనీసం కనికరించడం లేదు. మాకు వెంటనే తమకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కలిసిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నేరుగా ఇవాళ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాము, రేపు సెక్రటరీ గిట్ట ముట్టడిస్తామని సర్పంచ్లు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగాలే, ఇది ప్రజాపాలన కాదు దగాపాలన అని ప్రధానంగా తప్పుపడిన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సింధూరా,
అయితే యాస చూసుకున్నట్లయితే ఇప్పుడు మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అంటే సొంత పనులు కావచ్చు, ఇల్లు రినోవేషన్ కావచ్చు, ఇట్లాంటివి ఏవి కూడా చేయలేదు. గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చి మరి గ్రామాన్ని అయితే అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇందాక మీరు అన్నట్టు మాజీ సర్పంచులు కూడా 1-2 సందర్భాల్లో మెన్షన్ చేశారు, మేము బీఆర్ఎస్ మాజీ సర్పంచులం కాబట్టే అందుకే మాకు పెండింగ్ బిల్లులను ఇవ్వట్లేదు రేవంత్ సర్కార్ అని చెప్పి వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం? అంటే ఎవరైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, వాళ్ళు అభివృద్ధి చేసి అయితే గ్రామాన్ని అభివృద్ధి చేశారు, వాళ్ళ సొంత పనుల కోసం అయితే కాదు కదా. మరి వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వటంలో రేవంత్ సర్కార్ ఎందుకు విఫలమైంది? నెక్స్ట్ మాజీ సర్పంచుల తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? రైతు మాజీ సర్పంచులు అదే చెప్తున్నారు, కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఆర్థిక శాఖలు నిధులున్నా కూడా విడుదల చేయలేకపోతుంది. కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచులు అక్కడ సర్పంచులు కొనసాగాము కాబట్టి సర్పంచ్ ఆ పార్టీ ప్రభుత్వంలో జరిగిన నిధులే విడుదల చేయకుండా కావాలని కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము సొంత పనులు చేసుకోలేదు, గ్రామంలో అభివృద్ధి పనులు చేశాము, పల్లె ప్రకృతి వనాలు కట్టాము, పల్లె పచ్చదనం ఉండేలా ఎన్నో అభివృద్ధి పనులు చేశాము, సీసీ రోడ్లు వేశాము, అప్పులు తెచ్చి మరి గ్రామాలను అభివృద్ధి చేశాము. కానీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు, కేవలం కక్ష రాజకీయాలకి పాల్పడుతుంది. బీఆర్ఎస్ అనే రాజకీయ కక్షని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షంగా పాల్పడుతున్నారు. కావాలని బిల్లులు చెల్లించడం లేదని మాజీ సర్పంచులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము అడిగేది ఏమి కాదు, మాకు రావాల్సిన బిల్లులే మాకు కావాలి. మేము 33 నెలల నుంచి ఎదురు చూస్తున్నాము. ప్రతి నెల ప్రతి ఒక్క మంత్రిని కలుస్తున్నాము, సంబంధిత అధికారులను కలుస్తున్నాము. ఎక్కడ పడితే అక్కడ అధికారులను కూడా మేము వినతి పత్రాలు మంత్రులను ఎమ్మెల్యేలను ఇస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు, ఎన్నిసార్లు చేసిన చలనం లేదు. రేపు జూన్ 2 ఉంది, జూన్ 2 లోపు గిట ఈ ప్రకటన చేయాలి, పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఎదురు చూస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి చేసేలా లేరు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం వస్తుందా లేదా అని వారు మాజీ సర్పంచులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు మేము నిరసన తెలుపుతున్నాం అంటే అక్కడ పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులు నిరసన తెలిపకుండా తమ హక్కులను కాలరాసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మేము నిరసన తెలిపొద్దా, మాకు ప్రభుత్వం నిరసన తెలిపే హక్కు మాకు లేదా అనే సర్పంచులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. పోలీసు తీరులపై కూడా మండిపడుతున్నారు. తమను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేశారు. కావాలని ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని మాజీ సర్పంచులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సింధురా, యాసర్, అంటే ఇవాళ మాజీ సర్పంచులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించే సిచ్యువేషన్ వచ్చింది అని అంటే దానికన్నా ముందు అంటే అధికారులను ఎన్నోసార్లు వాళ్ళు వెళ్ళి కలిసి ఉండొచ్చు, ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడి ఉండొచ్చు, అధికారులకు వారి సమస్యను చెప్పుకొని ఉండొచ్చు. మరి అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఎన్నిసార్లు అంటే ప్రతి సంబంధిత మంత్రిని కలిశారు, సంబంధిత అధికారులను కలిశారు. బిల్లుల చెల్లింపుల పంచాయతీరాజ్ శాఖ అధికారిని కలవని అధికారులు అంటూ లేరు. ఎట్టి పరిస్థితుల్లో తమ బిల్లులు చెల్లించాలని ప్రతి అధికారిని సంబంధిత మంత్రిని కూడా కలిశాము. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వినతి పత్రం ఇచ్చాము. కానీ ప్రభుత్వం మాత్రం మాత్రం కనికరించడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగానే బిల్లులు చెల్లించడం లేదు. ఆర్థిక శాఖలో దానికి బిల్లులకు సంబంధించి పత్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆర్థిక శాఖలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం కావాలని కక్షపూరితంగానే చెల్లించడం లేదని మాజీ సర్పంచులు చెప్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 నెలలు గడుస్తుంది, మాకు మాత్రం బిల్లులు రావడం లేదు. పలు చోట్ల సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు గిట ఒకరొకరు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు గిట చేసుకున్న సర్పంచులను కూడా ఆదుకోవాలని ఇప్పటికే సర్పంచులు మా ప్రభుత్వానికి కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా వినతి పత్రానికి ఎలాంటి రిప్లై ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. వినతి పత్రం తీసుకుంటున్నారు తప్ప వినతి పత్రానికి సంబంధించిన జవాబుని ప్రభుత్వం ఇవ్వడం లేదు. మేము అడిగేది కేవలం మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలను మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము అడిగేది ఏం లేదు. మేము కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉండడమే మా తప్ప, మేము బీఆర్ఎస్ పార్టీలో సర్పంచులు ఉండడమే మా తప్ప ఎందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాం? మేము అభివృద్ధి పనులు చేశాము, ప్రజలకు సేవలు చేశాము, గ్రామాలను అభివృద్ధి చేశాము తప్ప మేము చేసింది ఏమైనా తప్పు ఉందా? మా నిధులు మాకెందుకు విడుదల చేయడం లేదు? లెక్కలు ఉన్నాయి, అన్ని మెజర్మెంట్స్ సహా అన్ని ఎంబీ బుక్కులు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఎందుకు కనికరించడం లేదు అర్థం లేని పరిస్థితి ఉంది. చూసి ఎదురు చూస్తున్నాము, కళ్ళు కాయలు కాసేలా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మాత్రం కరుణించడం లేదు. బిల్లులు వెంటనే చెల్లించాలని వాళ్ళ
సీఎం రేవంత్ రెడ్డిని ఇంటిని గిట ముట్టడించారు. ఆ గతంలో సచివాలయాన్ని గిట ముట్టడించిన పరిస్థితి ఉంది, అటు ప్రజాభవన్ గిట ముట్టడించిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఏ చలనం లేదు. అటు కలెక్టర్ల జిల్లాల వారిగా జిల్లా కలెక్టర్ల గిట వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కేవలం ఈ రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగానే నిధులు ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికైతే పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం అయితే మాజీ సర్పంచ్ల పోరాటం అయితే కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి అయితే మాజీ సర్పంచ్లు యత్నించారు. దాంతో అయితే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లిన వారినైతే మాజీ సర్పంచ్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దాంతో అక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.